2026 టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 దశలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 76 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలవటం ఇప్పుడు జట్టులో పెను మార్పులకు దారితీస్తోంది. ఫిబ్రవరి 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ భారత్కు సెమీఫైనల్ చేరటానికి చివరి అవకాశంగా మారింది. ఈ కీలక పోరులో గెలవటమే కాకుండా నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకోవాల్సిన ఒత్తిడి జట్టుపై ఉంది. సో అహ్మదాబాద్లో ఎదురైన ఘోర పరాజయంలో శివం దుబే మినహా మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ ఘోరంగా విఫలమవటం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను పునరాలోచనలో పడేసింది. ముఖ్యంగా గత మ్యాచ్ లో అక్షర్ పటేల్ వంటి కీలక ఆల్రౌండర్లను పక్కన పెట్టి వాషింగ్టన్ సిందూర్ ను తీసుకోవటం అనే మ్యాచ్ అప్ వ్యూహంపై పూర్తిగా బెడిసికొట్టింది. సుందర్ అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ జట్టును ఆదుకోలేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. స్పిన్ కు అనుకూలించే చెన్నై పిచ్ పై అక్షర్ పటేల్ తన అద్భుతమైన నియంత్రణతో ప్రత్యర్థిని కట్టడి చేయగలడని, అందుకే అతన్ని తిరిగి తుది జట్టులోకి తీసుకురావటం దాదాపు ఖాయమని తెలుస్తోంది. జట్టు వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న అక్షర్ రాకతో బౌలింగ్ తో పాటు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా పటిష్టం కానుంది. సో మరోవైపు బ్యాటింగ్ విభాగంలో యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ ఫామ్ ఇప్పుడు జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. నంబర్ 3 స్థానంలో వస్తున్న తిలక్ ఒత్తిడితో బాధ్యతారహితమైన షాట్లు ఆడి వికెట్ పారేసుకోవటంపై గంభీర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు భారత టాప్ 7 బ్యాటింగ్ ఆర్డర్లో 5 ఎడమ చేతి వాటం ఆటగాళ్లే ఉండటం ప్రత్యర్థి బౌలర్లకు ప్రణాళికలు సిద్ధం చేయటం సులభం చేస్తోంది. ఈ అసమతుల్యతను తొలగించడానికి కుడి చేతి వాటం బ్యాటర్ సంజు శాంసన్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. శాంసన్ మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను ఎదుర్కోవటంలో సిద్ధహస్తుడు కాబట్టి అతడి చేరిక బ్యాటింగ్ లైనప్ కు కొత్త శక్తిని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జింబాబ్వేను తక్కువ అంచనా వేయకుండా భారీ రన్ రేట్ తో విజయం సాధించడమే లక్ష్యంగా భారత్ ఈ 2 కీలక మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. బుమ్రా, హర్షదీప్ సింగ్ల పేస్ దళానికి అక్షర్, కుల్దీప్ యాదవ్ల స్పిన్ తోడైతే చెన్నై వేదికగా భారత్ మళ్లీ పుంజుకునే అవకాశం పుష్కలంగా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే జింబాబ్వేపై భారత్ అసాధారణ ప్రదర్శన చేయాల్సిందే.